ఇందులో చూసుకున్నట్టయితే అంటే కంప్లీట్గా మనకి అన్ని కూడా 3 BHK ఫ్లాట్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఫ్లాట్స్ నుంచి చూసుకున్నట్టయితే మెయిన్ రోడ్ వచ్చేసి జస్ట్ 300 మీటర్స్ అని చెప్పుకున్నాం కదండి. మనకి కేజీ నుంచి అప్ టు మనకి పీజీ వరకు కూడా అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి దగ్గరలోనే ఉంటాయండి. అలాగే గ్రాసరీ స్టోర్స్కి వెళ్ళాలన్నా మెయిన్ హైలైట్ థింగ్ ఏంటంటే అండి, మనకి ఎల్బీనా నుంచి కేవలం 11 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. బిఎన్ రెడ్డి నుంచి చూసుకున్నా కూడా అతి దగ్గరలోనే ఉంటుంది, అంటే వనస్థలపురం నుంచి చూసుకున్నట్టయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈ రోజు మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్ లో మెయిన్ రోడ్ కి అంటే మనకి హైవేకి సాగర్ హైవేకి జస్ట్ మనకి 300 మీటర్ డిస్టెన్స్ లోనే ఒక అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేస్తున్నారు వచ్చేసండి విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ అండి. ప్రాజెక్ట్ నేను చూసుకున్నట్టయితే విజన్ టవర్స్ అండి. ఈ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీరు రావాలనుకున్నట్టయితే డైరెక్ట్ మీకు గూగుల్ లొకేషన్ అన్నది కూడా మీకు కామెంట్ సెక్షన్ లో మరియు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానండి. ఇంట్రెస్టెడ్ ఉన్నారు మాత్రం ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే అండి క్వాలిటీ పరంగా చూసుకున్నా, లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క అన్ని వివరాలు కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసేవారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. ప్రాజెక్ట్ మేనేజర్ అయినటువంటి ప్రసాద్ సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం ఏదైతే లొకేషన్ లో ఉన్నామో ముందు ఒకసారి మెయిన్ రోడ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి సాగర్ హైవే వైపు కలుస్తుందండి. మనకు వచ్చేసి జస్ట్ 300 మీటర్స్ అని చెప్పుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకి తుర్కెంజార్లో ఉంటుంది. అలాగండి మనం ఏదైతే ఇప్పుడు రోడ్ చెప్పుకున్నామో ఇది వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. మనకి ఎక్స్టెన్షన్ లో కూడా 80 ఫీట్ రోడ్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ప్రాజెక్ట్ యొక్క అప్రూవల్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి హెచ్ఎండి అండ్ మనకి రేర్ అప్రూవ్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలని కూడా ప్రాజెక్ట్ మేనేజర్ అయినటువంటి ప్రసాద్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి సార్. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా సార్. సార్, నాకు ఈ ప్రాజెక్ట్ చూడగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం రాగానే కూడా నేను ఒకసారి ప్రాజెక్ట్ చూసిన క్వాలిటీ పరంగా నాకు నచ్చింది సార్. ఇమీడియట్ గా నేను మిమ్మల్ని క్వాలిటీ గురించి అడిగాను. ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్ తెలుసుకునే ముందు సార్, ముందుగా మనకి క్వాలిటీ గురించి కూడా చెప్పండి. మనకి ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ క్వాలిటీ చేస్తారు అన్నది. ఇది మొత్తం మనం టోటల్ రెడ్ బిక్ యూజ్ చేశాను సార్. స్టీల్ వచ్చేసి మనము 3TMT వాడాము. సిమెంట్ వచ్చేసి రాముకో సూపర్ గ్రేడ్ వాడాము. ఓకే. ఆర్కిటెక్చర్ వచ్చేసి మనకి నెంబర్ 1 ఆర్కిటెక్చర్. దాంట్లో స్ట్రక్చర్ ఇంజనీర్ మాత్రం నెంబర్ 1. ఎందుకంటే సార్, నాకు చూడగానే ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే, ఇంకోటి మనకు ఒక ఓన్ హౌస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి ఫ్లాట్స్ డిజైన్ చేస్తారు సార్. సార్, ఎందుకంటే ప్రీమియం కస్టమర్స్ కి ఈ రోజుల్లో ఏంటంటే సార్, స్పేషియస్ కావాలి, ప్రైవసీ కావాలి. ఇక్కడ దీంట్లో ఇచ్చింది ఏంటంటే సార్, ఒక ఈ అపార్ట్మెంట్ ఫీల్డ్ కాకుండా ఒక ఇండివిజువల్ ఫ్లాట్ లో ఉన్న ఫీలింగ్ కల్పిస్తున్నాం మనం. కామన్ వాల్స్ కూడా లేవు సార్. ఇది ఓవరాల్ మనకి ఎంత స్క్వేర్ యార్డ్స్ లో వచ్చింది? 3000 స్క్వేర్ యార్డ్స్. 3000 స్క్వేర్ యార్డ్స్. ఎన్ని ఫ్లోర్స్ వచ్చాయి సార్? మొత్తం టోటల్ సెల్లార్ స్టిల్ ప్లస్ 5. ఓకే. మనకి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని? 40 యూనిట్స్ వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏ ఫేసింగ్ లో అవైలబుల్? మాకు ఓన్లీ ఈస్ట్ వెస్ట్ ఫేస్ ఉంటాయి. ఫ్లోర్ కి వచ్చేసి 8 వస్తున్నాయి సార్. ఓకే. 2 లిఫ్ట్స్ ఉంటాయి, జాన్సన్ లిఫ్ట్, బ్రాండెడ్ లిఫ్ట్. సెల్లార్ విత్ ఫైర్ సేఫ్టీ సిస్టమ్ కూడా సెల్లార్ లో ప్రొవైడ్ చేసాము. అయితే సార్, దీంట్లో మనకి ప్రాజెక్ట్ చూడగానే స్టాండ్ అలోన్ లాగా అనిపించింది స్టార్టింగ్. అయితే సెమీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్యూచర్స్ ఇచ్చారు. దీంట్లో ఒక రెండు లేవు సార్. ఒకటి స్విమ్మింగ్ పూల్, ఒకటి జిమ్. ఈ రెండు కూడా కల్పిస్తే మనకి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అయిపోయేది. అవునవును సార్. ఇంకోటి లొకేషన్ హైలైట్స్ కూడా చెప్పండి సార్. మనకి తుర్కెంజార్లో ఉన్నాం. ఎల్బీనా నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? మనకి ఎల్బీ నగర్ ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ వస్తుంది సార్. ఓకే. ఓవర్ ఎగ్జిట్ టోల్ వచ్చేసి మనకి 3.5 కిలోమీటర్స్ వస్తుంది. అంటే మనకి ఎగ్జిట్ కి దగ్గర ఉంది, సిటీకి దగ్గర ఉంది, విత్ ఇన్ ద సిటీలో ఉన్నాం. విత్ ఇన్ ది సిటీ. మనకి ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్. మనకి ఇదేంటంటే మేజర్ సాఫ్ట్వేర్ పీపుల్ కి ఆదిబట్ల ఉంది. తర్వాత ఇక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్ళడానికి కూడా మీకు ఈజీ డ్రైవ్ ఉంటుంది. ఇది రేరా హెచ్ఎఫ్డిఏ అప్రూవల్. ప్రెజెంట్ వచ్చేసి మనకి జిహెచ్ఎంసీ అప్రూవల్ కూడా వచ్చేసింది. అంటే ఇది ఇప్పుడు మనకి తుర్కెంజార్లో అంతా కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్ లో విలీనం అయిపోయింది. అయితే సార్, ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా చాలా బాగుంటుంది. దాని గురించి కూడా చెప్పండి సార్. మనకి సాఫ్ట్వేర్ చూసుకుంటే కనుక ఆదిబట్ల టీసీఎస్ ఉంది. నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే సింపుల్ గా సార్, ఇక్కడ మనకి ఏ గ్రాసరీస్ కావాలన్నా కూడా మనకి అన్ని దగ్గరలోనే ఉన్నాయి. డిమార్ట్ కూడా నన్ను అడిగితే మాక్సిమం కూడా జస్ట్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ కూడా ఉండదు. అది ఈ ఫెసిలిటీ లేదనకుండా అన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి సార్. మనకి ట్రాన్స్పోర్టేషన్ గా చూసుకున్న ఓలా, ఊబర్, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని ఉన్నాయి. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే సార్, ఈ రోడ్ లో మనకి ఎవ్రీ ఒక 2 to 3 minutes కి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే ఎంప్లాయ్మెంట్ జోన్ లో చూసుకున్నట్టయితే ఓన్లీ మనకి టీసీఎస్ఏ కాదండి, మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 అంటే మనకి రావిర్యాల వెళ్ళే రోడ్, 4 సిటీ రోడ్ ఏదైతే ఉందో ఆ ఒక రోడ్ కూడా మనకి ప్రాజెక్ట్ నుంచి దగ్గర అవుతుంది. అక్కడ నుంచి చూసుకున్నట్టయితే అంటే మనకి ఫాక్స్కాన్ కానీ, కేన్స్ కానీ, రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా మనకి దగ్గర అవుతుందండి. అలాగే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ కూడా దగ్గర అవుతుందండి. అక్కడి నుంచే మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. ఆ తుక్కుగూడ దగ్గర కూడా మనకి ఫ్యాబ్ సిటీ కానీ ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉన్నాయండి. అలాగే మనకు ఇబ్రహీంపట్నం వరకు కూడా ఈ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. అంటే మనకి సాగర్ హైవే కదండి, ఇక్కడ కూడా మనకి
బీడిఎల్ కానీ ఆక్టోపస్ కానీ ఇలాంటి ఎంప్లాయ్మెంట్ సోర్స్ కూడా ఉంది. కనెక్టివిటీస్ కూడా బాగున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సార్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్ సెట్ బ్యాక్స్ కూడా బాగా వచ్చింది. మెయిన్ రోడ్ కి కూడా సెట్ బ్యాక్ చేశారు మనము. ఇప్పుడు మనకి ఇంటర్నల్ లో సెట్ బ్యాక్స్ ఏ విధంగా ఇచ్చారు సార్? మనకి డ్రైవర్లో వచ్చేసరికి సెట్ బ్యాక్ వచ్చేసి 16 feet ఉంది సార్. ఫ్రంట్ సైడ్ కూడా 16 feet ఉంది. బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి పార్క్ ఉంది 600 square yards. ఓకే, అంటే మనకి వెంటిలేషన్ గురించి ప్రాబ్లం లేదు సార్. మనకి సెక్యూరిటీ గురించి కూడా చెప్పండి సార్. మనకి సీసీ కెమెరా సర్వేలెన్సెస్ కూడా ఉన్నది చుట్టూ. తర్వాత మనకి 24/7 సెక్యూరిటీ ఉంటారు. తర్వాత అలాగే వాచ్మెన్లు కూడా ఇద్దరు ఉంటారు. ఓకే, ఇది ఇప్పుడు మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే వస్తుంది. మనకి 15 feet డ్రైవే 2 cars ఈజీగా పాస్ అవుతాయి. ఓకే, మనకి సెల్లర్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కార్ కి మనం స్ప్రింక్లర్ ప్రొవైడ్ చేస్తున్నాము సేఫ్టీ గురించి. సార్ దీంట్లో మనకి ఎంత సేఫ్టీ నుంచి ఎంత సేఫ్టీ వరకు ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? 1840 నుంచి 1875 వరకు ఉన్నాయి సార్. మనకి దీంట్లో వచ్చేసరికి ఫేసింగ్స్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఓన్లీ ఉన్నాయండి. ఓకే, మనకి మోడల్ ఫ్లాట్స్ కూడా రెడీ చేసాము. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ రెడీ ఉన్నాయి. అయితే అండి దీంట్లో మనకి మోడల్ ఫ్లాట్ కూడా అవైలబుల్ ఉందండి. ఒకసారి మోడల్ ఫ్లాట్ కూడా చూపించినాక మిగతా ప్రాజెక్ట్ ఒక వివరాలని కూడా సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ కూడా చూసే ముందు ఒకసారి కారిడార్ స్పేస్ కూడా తెలుసుకుందాం అండి. సార్ మనకి కారిడార్ స్పేస్ ఎంత వచ్చింది సార్? 6.5 feet వస్తుంది సార్. లిఫ్ట్ కూడా మనకి జాన్సన్ లిఫ్ట్ 8 passengers లిఫ్ట్. ఓకే, 8% కెపాసిటీ. అలాగే మనకి ఫ్లోర్ కి వచ్చేసి 2 ఉంటాయి. 2 staircases 2 lifts. ఇంకోటి కూడా ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే సార్, ఇక్కడ ఒక డోర్ ఉంది, అక్కడ ఒక డోర్ ఉంది. మనకి ఆపోజిట్ డోర్స్ రావు సార్. మనకి ఫ్లోర్ కి వచ్చేసి 8 ఉంటాయి దీంట్లో. మనకి ఏ ఫ్లాట్ చూసుకున్నా కానీ ఈస్ట్ వెస్ట్ కానీ డోర్ ఆపోజిట్ ఉండవు. ఇంకో పాయింట్ కూడా ఏంటంటే సార్, మనకి డక్ ఏరియా కూడా ఈచ్ ఫ్లాట్ కూడా రావడం జరిగింది. డక్ ఏరియా స్పేస్ ఎంత వచ్చింది సార్? మనకి 8 feet ఉంటుంది. వెంటిలేషన్ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం అనేది ఇష్యూ ఉండదు. మనకి మేజర్గా ఏంటంటే మన కాన్సెప్ట్ ఏంటంటే సార్, ఈ ఫ్లాట్ లోకి వస్తే ఇండివిజువల్ ఫ్లాట్ ఫీలింగ్ వస్తుంది. అంటే మనకి ఓన్ హౌస్ ఉన్నట్టు. ఓన్ హౌస్ ఫ్రాంక్ చెప్పాలంటే, ఎందుకంటే సార్ మీరు మెయింటైన్ చేసిన క్వాలిటీ కూడా సొంతంగా ఏ విధంగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటారో ఆ విధంగా అనిపించింది సార్ నాకైతే. మనకి ఫ్లాట్ లోపల కూడా ఏమేమి వచ్చినా ఒకసారి వెళ్ళి కూడా చూసుకుందాం సార్. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ కూడా చూస్తున్నామండి. ఎక్కడనైతే నేనైతే ఇప్పుడు మీకు లైటింగ్ వేయట్లేదండి. లైటింగ్ వేయకున్నా కూడా మనకి ఈ విధమైనటువంటి లైటింగ్ అన్నది కూడా రావడం జరిగింది. ఎందుకు ఈ లైటింగ్ ఉందంటే అండి, మనకి కామన్ వాల్స్లో ఒకటి ప్లస్ మనకి సెట్ బ్యాక్స్ కూడా బాగా రావడం జరిగిందండి. కాబట్టి మనకి ఇండిపెండెంట్ హౌస్లో ఏ ఫీల్ ఉంటుందో అదే ఫీల్ ఉంటుంది. సార్ ఇప్పుడు మనకి ఫ్లాట్ లోపల మీరు ఇచ్చే ఏమేమి కల్పిస్తున్నారు కూడా చెప్పండి సార్ మీరు. సార్ మనం మెయిన్ డోర్ వచ్చేసి 8 feet హైట్ సార్. 8 feet హైట్ విత్ 4 feet విత్ డిజిటల్ లాక్. మనం తంబు అన్ని ఇస్తున్నాం, కార్డు పిన్ అన్ని. 5 features ఉంటాయి దీనికి. ఈచ్ అండ్ మన బ్రాండ్ వచ్చేసరికి ఐటీపీ బ్రాండ్ డోర్స్ వాడేది. తర్వాత 4 tiles కూడా 2.5/5 ఆర్ఏకే సెరామిక్. తర్వాత స్విచ్చెస్ వచ్చేసి హెవెల్స్ వాడుతున్నాం. వైరింగ్ వచ్చేసి ఫిన్లెక్స్ కేబుల్స్ వాడుతున్నాం. మనకి బాత్రూమ్ లో కూడా బాత్రూమ్ లో వచ్చేసరికి జాక్వర్ టోటల్ కంప్లీట్ జాక్వర్ ఫిట్టింగ్స్. ఓకే, కమోడ్స్ కానీ ట్యాప్స్ కానీ టోటల్ డైవర్టర్స్ కానీ అన్నీ జాక్వర్ ఫిట్టింగ్స్ వస్తుంది. ఇంకా సార్ దీంట్లో మీరు ఫాల్ సీలింగ్ కూడా మీరే ఇస్తున్నా అని చెప్పారు, దాని గురించి కూడా చెప్పండి సార్. ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము వితౌట్ లైటింగ్. అంటే సార్ మనకి ప్లేన్ ఇస్తారు, కావాలనుకున్నట్టయితే దాంట్లో ఈ మధ్య అంతా ప్రొఫైల్ లైట్స్ ఇస్తున్నారు, కట్ చేసి ఫిట్ చేసుకోవడమే. అవునవును, దానికి వైరింగ్ అని ఇదంతా కూడా మీదే ఉంటుంది. వైరింగ్ ప్రొవైడ్ అయ్యింది చేస్తున్నాము, లైటింగ్ మాత్రం ప్రొవైడ్ చేయట్లేదు. ఓకే, ఇది ఇప్పుడు మనం చూసేది 3 BHK కదా సార్. ఇది ఇప్పుడు మనకి మోడల్ ఫ్లాట్ ఎంత సేఫ్టీలో ఉంది సార్? ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ సార్. ఇది వచ్చేసి 1860 SFT. ఓకే, మనకి ఎన్ని బాల్కనీస్ వచ్చినాయి సార్ దీనికి? టోటల్ 3 బాల్కనీస్, ఒకటి వాష్ ఏరియా వస్తుంది, 2 బాల్కనీస్ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే మోడల్ ఫ్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అని చెప్పుకున్నాం కదండి. సింహద్వారం కూడా చూసుకున్నట్టయితే మనకి పడమర వాయువులు ఉంటుందండి. డోర్ కూడా హైట్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి 8 feet ఉంటుంది, విడ్త్ వచ్చేసి 4 feet ఉంటుంది. ఈ డోర్ కూడా సార్ వాళ్ళే కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. మంచి స్పేషియస్గా ఉంది, పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి, అంటే వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఫ్లాట్ వచ్చేసి అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూసుకుందామండి. ఇక్కడ మనకి ఎల్ షేప్లో సోఫా సెట్ వేసుకున్నా కూడా మనకి టీవీ విజిబిలిటీ కూడా చూసుకోవచ్చు అండి, మంచిగా రావడం జరిగింది. ఇక్కడ మనకి వాకింగ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు. ఇందులో చూసుకున్నట్టయితే అంటే కంప్లీట్గా మనకి అన్ని కూడా 3 BHK ఫ్లాట్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఫ్లాట్స్ నుంచి చూసుకున్నట్టయితే మెయిన్ రోడ్ వచ్చేసి జస్ట్ 300 meters అని చెప్పుకున్నాం కదండి. మనకి కేజీ నుంచి అప్ టు మనకి పీజీ వరకు కూడా అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి దగ్గరలోనే ఉంటాయండి. అలాగే గ్రాసరీ స్టోర్స్కి వెళ్ళాలన్నా, స్విగ్గీ కావాలన్నా, జొమాటో కావాలన్నా కూడా అన్ని యాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మెయిన్ హైలైట్ థింగ్ ఏంటంటే అండి, మనకి ఎల్బినా నుంచి కేవలం 11 kilometer డిస్టెన్సే ఉంటుంది. బిఎన్ రెడ్డి నుంచి చూసుకున్నా కూడా అతి దగ్గరలోనే ఉంటుంది, అంటే వనస్థలపురం నుంచి చూసుకున్నట్టయితే. ఇప్పుడు ఓవరాల్గా హాల్ మొత్తం మళ్ళీ కూడా చూసుకున్నామండి. ఒక మంచి బిగ్ ఫ్యామిలీ కూడా కంఫర్టబుల్గా సరిపోతుందండి. ఏ రూమ్ చూసుకున్నా కూడా మంచి స్పేషియస్గా ఉంటుంది. అలాగండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా విండో కూడా రావడం జరిగింది డోర్ పక్కకు వచ్చేసి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నామండి. ఇందులో చూసుకున్నట్టయితే కంఫర్టబుల్గా ఒక 6 to 8 seater అయితే కంఫర్టబుల్గా వచ్చేస్తుంది. అలాగండి ఫాల్ సీలింగ్ వచ్చేసి మనకి ప్లేన్ ఇస్తారండి.
కావాలనుకున్నట్టయితే మీరు ప్రొఫైల్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు మీ యొక్క చేస్తోనే ఫిట్టింగ్ అనేది కూడా వేయించుకోవచ్చు. ఇక్కడ క్రాకరీ యూనిట్ అయితే అండి దీంట్లో సార్ చెప్పిన ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సార్ వాళ్ళు కల్పిస్తారండి. మీకు ఏమైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కావాలన్నా మీరే చేయించుకోవాల్సి వస్తుంది ఇంటీరియర్ వర్క్లో చూసుకున్నట్టయితే. అలాగని ఇక్కడ మనకి స్లైడింగ్ డోర్స్తో పాటు పక్కకు వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉంటుంది. ఇక్కడ కూడా నేనైతే లైటింగ్ అయితే వాడట్లేదండి, మళ్ళొకసారి కూడా చూసుకోవచ్చు. బాల్కనీ ఏరియా చూసుకునే ముందండి ఇక్కడ మనం డోర్స్ చూసుకుందాం. యూపీవీసీ డోర్స్ అండి, మనకి స్లైడింగ్ డోర్స్ రావడం జరిగింది. విత్ మనకి గ్లాస్తో పాటు మస్కిటో మెష్ కూడా ఉంటుంది. ఇది కూడా సార్ వాళ్ళే కల్పిస్తారండి. అలాగండి ఇప్పుడు మనం బాల్కనీ ఏరియా చూసుకున్నాము. ఇప్పుడు మనం బాల్కనీ ఏరియాలోకి వచ్చామండి, చూసుకోవచ్చు. ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా ఉంది. కింద మొత్తం కూడా యాంటీ స్కిడ్ టైల్స్, ఇక్కడ మనకి స్టీల్ రీలింగ్ కూడా రావడం జరిగింది సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే. అలాగండి ఇక్కడ మనకి కావాలనుకున్నట్టయితే వాష్ మిషన్ ప్రొవిజన్ అనేది కూడా కేటాయించుకోవచ్చు అండి. ట్యాప్ ఫెసిలిటీ కూడా కల్పించారు. అలాగే ప్లగ్ పాయింట్ కూడా ఉంటుంది. పౌడర్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి మీకు స్టోరేజ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్వర్టర్ కానీ ఇదంతా పెట్టుకోవడానికి కూడా ఇక్కడ కూడా మనకి సపరేట్గా ప్లగ్ పాయింట్ కూడా కేటాయించారు. ఇప్పుడు మనం కిచెన్ కూడా చూసుకుందాం పదండి. అలాగే ఇప్పుడు మనం అగ్నిలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకునే ముందు ఇక్కడ మనకి పూజ గది కూడా రావడం జరిగింది. మనకి ఈ విధంగానైతే స్పేస్ ఉంటుంది. లోపల ఒకరు కూర్చొని పూజ చేసుకున్న కూడా అండి, ఇంకా బయట కూడా మనకి స్పేస్ ఉంది కాబట్టి కంఫర్టబుల్గా పండగలప్పుడు ఫ్యామిలీ అందరూ కూర్చొని పూజ చేసుకున్నది వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం అగ్నిలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందామండి. కిచెన్ కూడా చూసుకోవచ్చు, మంచి స్పేషియస్గా ఉందండి. కంఫర్టబుల్గా ఒక 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకున్నది వీలుగా ఉంది. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మోడల్ ఫ్లాట్ అండి. ఇదంతా మనకి కిచెన్లో మీరైతే చేపించుకోవాల్సి వస్తుంది ఈ వర్క్ అంతా కూడా. అలాగే ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా కేటాయించారండి. అలాగే ఇక్కడ మనకి దక్షిణాగ్నిలో డోర్ వచ్చిందండి. ఇప్పుడు మనం యూటిలిటీ ఏరియాకి వచ్చామండి. ఈ యూటిలిటీ ఏరియాలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి గ్యాస్ పైప్ లైన్ అనేది రావడం జరిగిందండి. అంటే మనకి గ్యాస్ సిలిండర్ లోపల పెట్టుకోకుండా సేఫ్టీ పరంగా మీరు సిలిండర్స్ ఇక్కడ ప్లేస్మెంట్ అనేది కూడా చేసుకోవచ్చు. కింద మొత్తం కూడా మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అండి. ఈ గ్రిల్స్ ఏవైతే చూస్తున్నామో ఈ గ్రిల్స్ కూడా సార్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. సేఫ్టీ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. జస్ట్ మీరు ఇంటీరియర్ వర్క్స్ చేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఓవరాల్ కిచెన్, హాల్ అండ్ డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళొకసారి కూడా డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నామండి. మంచి స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి కూడా ప్రొవిజన్ అన్నది కూడా కేటాయించారండి. డైనింగ్ ఏరియాకి దగ్గర ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఈ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చండి, మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇది మోడల్ ఫ్లాట్ కాబట్టి సార్ వాళ్ళు వచ్చేసి ఇది ఆఫీస్ రూమ్ లాగానైతే యూటిలైజ్ అన్నది కూడా చేస్తున్నారండి. ఇందులో మీరు కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ అన్నది కూడా మిగులుతుంది. ఇక్కడ మనకి వార్డ్రోబ్ చేసినా కూడా ఈ విధమైనటువంటి స్పేస్ అన్నది కూడా రావడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్, వెంటిలేషన్ పరంగా విండో. మళ్ళొకసారి కూడా ఈ నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ మళ్ళొకసారి కూడా చూసుకుందామండి. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. ఇది వచ్చేసి మోడల్ ఫ్లాట్ కదండి. సేల్కున్న ఫ్లాట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తానండి, అది కూడా రఫ్ ఒకసారి. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూసుకుందాం పదండి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూసుకోవచ్చండి, మంచిగా స్పేషియస్గా ఉంటుంది. ఇందులో కూడా మీరు కావాలనుకున్నట్టయితే కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ వార్డ్రోబ్స్ కానీ ఇవంతా చేసినా కూడా ఈ విధమైనటువంటి స్పేస్ కూడా రావడం జరిగింది. ఈ విండోస్కి ఏవైతే గ్రిల్స్ ఉన్నాయో ఇవి కూడా సార్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. దీనికి వచ్చేసి యూపీఎస్ విండోస్ రావడం జరిగిందండి, స్లైడింగ్ డోర్స్. అలాగే మస్కిటో మెష్ కూడా ఉంటుంది. దీనికి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందండి, అది కూడా ఒకసారి చూసుకుందాము. మనకి వాల్ మౌంటెడ్ కబోర్డ్స్ రావడం జరిగిందండి. కింద మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్ కూడా చూసుకోవచ్చండి. మనకి రూఫర్ కూడా ఫిట్టింగ్ చేయడం జరిగింది. మనకి ఫిట్టింగ్స్ అన్ని కూడా జాగ్వార్ ఫిట్టింగ్స్ అండి. ఇది కావాలనుకుంటే మీరు క్యూబికల్ లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ గురించి వాష్ మిషన్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి ఇక్కడ టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీరు సిస్టమ్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా మంచి స్పేస్ అయితే ఉంటుంది పిల్లలకు సంబంధించి. అలాగే ఈచ్ రూమ్లో కూడా చూసుకున్నట్టయితే మనకి సపరేట్గా ఏసీ వెంట్స్ కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా వచ్చింది, అది కూడా ఒకసారి చూపిస్తానండి. ప్రతి వాష్రూమ్ కూడా మనకి వాల్ మౌంటెడ్ కబోర్డ్స్ అండి, జాగ్వార్ ఫిట్టింగ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్కి వచ్చామండి. ఇది మీరు కావాలనుకున్నట్టయితే సెకండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగానే లేదంటే గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇందులో మీరు 5/6 మంచం వేసుకున్న కూడా మంచి స్పేస్ అయితే ఉంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకున్నాము. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే తూర్పు ఈశాన్యంలో మనకి విండో. అలాగే ఇక్కడ మనకి బాల్కనీ ఏరియా వచ్చిందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైతే బాల్కనీ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి ఈశాన్యంలో ఉంటుందండి. 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. కింద మొత్తం మనకి వుడెన్ టెక్స్చర్లో యాంటీ స్కిడ్ టైల్స్. సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే మనకి రీలింగ్తో పాటు మనకి టఫ్ అండ్ గ్లాస్ కూడా రావడం జరిగింది. మంచి స్పేషియస్గా ఉంది కాబట్టి అండి మీరు పర్సనల్ కూడా గార్డెనింగ్ అని కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి ప్రాజెక్ట్ యొక్క సెట్ బ్యాక్స్ కూడా చూసుకున్నాం అండి. మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది వచ్చేసి 60 feet అని చెప్పుకున్నాం కదండి. రోడ్ వైండింగ్ వచ్చేసి 80 feet వరకు ఉందండి. అంటే ప్రాజెక్ట్ వచ్చేసి సెట్ బ్యాక్ చేసి కన్స్ట్రక్షన్ చేశారండి. చూసుకోవచ్చు ఇదంతా కూడా సెట్ బ్యాక్ అయితే చేశారండి. అలాగే ఈ బాల్కనీ ఏరియాలో కూడా మీరు కావాలనుకున్నట్టయితే ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మనకి ప్రొవిజన్ అయితే కూడా కేటాయించడం జరిగిందండి. అంటే ట్యాప్స్కి కానీ మనకి ఎలక్ట్రికల్ ప్లగ్ పాయింట్ కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం చూసినంతా కూడా మోడల్ ఫ్లాట్ కదండి. యాక్చువల్గా మనకి ఫ్లాట్ ఏ విధంగా ఉంటుంది అంటే సేల్కి ఉన్నటువంటి ఫ్లాట్ ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా చూపిస్తాను పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి.
ఇందులో మనం చూసుకున్నట్టయితే ఈ ఏసీ యూనిట్ అయితే రాదండి, ఫాల్ సీలింగ్ అయితే ఇస్తారు. ఈ విధంగా ఉంటుందండి ఫ్లాట్. ఈ కర్టన్స్ ఉండవండి, చూసుకోవచ్చు మంచి స్పేషియస్గా ఉంది. ఇది వచ్చేసి హాల్ అండి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాము. ఇందులో కూడా కంఫర్టబుల్గా 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మనకి యూపీసీ డోర్స్ రావడం జరిగిందండి. ఇక్కడ మనకి బాల్కనీ వస్తుంది. ఈచ్ ఫ్లాట్ కూడా మనకి 3 BHK అని చెప్పుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదా. దీనికి సంబంధించినటువంటి కిచెన్ కూడా చూసుకుందామండి. ఆగ్నేయంలో ఉంటుంది. ఈ విధంగానైతే కిచెన్ అయితే రావడం జరుగుతుందండి. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా మీరే చేపించుకోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి లోర్స్ కూడా రావడం జరిగింది స్టోరేజ్ గురించి. అలాగే మనకి ఇక్కడ కూడా యూటిలిటీ ఏరియా వచ్చిందండి. ఇప్పుడు ఓవరాల్గా కిచెన్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు పూజ గది కూడా చూసుకుందాము. ఇందులో పూజ గది అయితే కొంచెం పెద్దగా రావడం జరుగుతుందండి. కంఫర్టబుల్గా లోపల ఒకరు కూర్చొని పూజ చేసుకున్నా కూడా ఇంకా కూడా మనకి బయట స్పేస్ ఉంటుంది. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. చూసుకోవచ్చండి, మనం ఇంతకుముందు చూసింది వచ్చేసి మోడల్ ఫ్లాట్ కదండి. అందులో చేసి ఉంటే మనకి కరెక్ట్ స్పేస్ అయితే తెలియలేదు. ఈ విధంగా వస్తుందండి ఫ్లాట్ మొత్తం కూడా. అలాగే పైన సీలింగ్, వెంటిలేషన్ పరంగా విండో, ఎక్కడ కూడా లైట్స్ అయితే వాడట్లేదండి. ఇందులో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చే సెకండ్ బెడ్రూమ్ అండి. చూసుకోవచ్చు ఈ విధమైనటువంటి స్పేస్ రావడం జరిగింది. దీనికి కూడా మనకి వెంటిలేషన్ పరంగా విండో, అలాగే సీలింగ్ వస్తుంది. ఈ డోర్స్ కానీ ఇవన్నీ కూడా సార్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకున్న ముందు ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వచ్చిందండి. ఇది కూడా చూసుకోవచ్చు, వాల్ మౌంటెడ్ కబోర్డ్స్ వస్తుంది. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే అండి థర్డ్ బెడ్రూమ్ ఇది వచ్చేసి, ఇందులో మనకి 5x6 మంచం వస్తుందండి. మీరు వార్డ్రోబ్స్ కానీ ఇదంతా చేసుకున్నట్టయితే. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే విండో పడమర వాయువ్యం వైపు ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి వాష్రూమ్ అనేది రావడం జరిగింది. ఈ వాష్రూమ్స్ అన్నీ కూడా అండి మనకి వాల్ మౌంటెడ్ కబోర్డ్స్ ఉంటాయండి. అలాగే ఇక్కడ మనకి బాల్కనీ వచ్చింది. ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా అండి, పడమర వాయువ్యం వైపు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ అలాగే మనకి సేల్కున్న ఫ్లాట్ ఏ విధంగా ఉంటుందో చూసుకున్నాం కదండి. ఈ మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ప్రసాద్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకున్నాం పదండి. సార్ ఇప్పుడు మనకి ఎక్కడ ఉన్నామో కూడా చెప్పండి సార్. మనం ఇప్పుడు వచ్చేసరికి మనం ఎమ్యూనిటీస్ ఏరియాలో ఉన్నాం. ఎమ్యూనిటీస్లో మనం వచ్చేసి ఇది పార్టీ లాన్లో ఉన్నాం ప్రెజెంట్. ఓకే. ప్లస్ దీంట్లో వచ్చేసరికి మనకి చుట్టూతో వాకింగ్ ట్రాక్ ఉంది. ఇది టోటల్ 600 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది సార్. ఈ స్పేస్ అంతా కూడా, ఈ స్పేస్ అంతా 600 స్క్వేర్ యార్డ్స్ ఎమ్యూనిటీస్ ఏరియా. ఇది ఎమ్యూనిటీస్ ఏరియా. దీంట్లో మనకు వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది. తర్వాత బ్యాడ్మింటన్ కోర్టు ఉంది. షటిల్ కోర్ట్ లాగా కూడా వాడుకోవచ్చు. షటిల్ కోర్ట్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ఏజ్డ్ పీపుల్ ఇక్కడ కూర్చోవచ్చు. యోగా కానీ అవన్నీ కూడా చేసుకోవడానికి. ఇంకేమేమి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ ఇందులో? అంటే మన మినీ ఫంక్షన్ హాల్ కూడా 100 to 150 పీపుల్ సిట్టింగ్ ది మనం ఇప్పుడు అక్కడ రెడీ చేస్తున్నారు. రెడీ చేస్తున్నాం. అది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దీంట్లో ఒకవేళ కిట్టి పార్టీస్ కానీ కమిటీ వాళ్ళందరూ కూర్చొని మీటింగ్స్ పెట్టుకోవాలన్నా కూడా సరిపోతుంది. అలాగే సార్ మనకి ఇంకా ఎమ్యూనిటీస్ ఏమేమి కల్పిస్తున్నారు సార్? డబల్ కార్ పార్కింగ్ ఇస్తున్నాము విత్ ఈవీ ఛార్జింగ్, ఇండివిజువల్ మీటర్స్. తర్వాత మనకి 2 జాన్సన్ లిఫ్ట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, 8 ప్యాసింజర్స్. మనం పవర్ బ్యాకప్ కూడా ఇస్తున్నాం అండి. జనరేటర్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఆటోమేటిక్ జనరేటర్. కరెంట్ పోతే ఎమ్మటే మళ్ళీ స్విచ్ ఆన్ అయిపోతుంది. సార్ దీంట్లో మనకి అన్ని కూడా 3 BHK ఫ్లాట్స్ అన్నారు కదా. మళ్ళీ ఒకసారి కూడా ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ చెప్పండి సార్. ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ వెస్ట్ ఉంటుంది సార్. మనకి ఫ్లాట్ సైజెస్ వచ్చేసి 1840 to 1875 ఉన్నాయి సార్. యూడిఎస్ ఎంత వస్తుంది సార్? యూడిఎస్ 70 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 70 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. మంచి యూడిఎస్ సార్ అది. ఎందుకంటే ఈ లొకేషన్ లో 70 అన్నది మంచి యూడిఎస్ అనుకోవాలి. కంపేరేటివ్ వేరే ప్రాజెక్ట్స్ చూసుకుంటే ఇంత యూడిఎస్ ఎక్కడ రావు సార్. మన దాంట్లో వస్తుంది యూడిఎస్ కూడా 70 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. సార్ ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యూ ఎంత నడుస్తుంది సార్? 1 lakh వస్తుంది. స్క్వేర్ యార్డ్ వచ్చేసి 1 lakh పర్ స్క్వేర్ యార్డ్. 70 స్క్వేర్ యార్డ్స్ అంటే 70 లక్షలు దీంట్లోనే వచ్చేస్తున్నాం మనకి అప్రిషియేషన్. మనకి కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ ఎస్ఎఫ్టీకి? 5800 సార్ ఎస్ఎఫ్టీ. 5800 చెప్తున్నారు. మనకి అది ఫిక్స్డ్ ఉంటుందా, నెగోషియేషన్ ఏమైనా చేస్తారా సార్? నెగోషియబుల్ ఉంటుంది సార్. ఓకే. మనకి బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది సార్ మనకి? బేస్డ్ ఆన్ ది సివిల్ మాక్సిమం 75% ఇట్ విల్ కమ్. మనకి ఫ్లాట్ ఎంత వరకు సపోర్ట్ చేస్తుంది సార్? 90% వరకు మన సపోర్ట్ వస్తుంది లోన్. ఓకే, అంటే మనకి బేసిక్ 75 అయితే 100% వస్తుంది. మనకి ఇక్కడ రెంటల్ ఇన్కమ్ గురించి కూడా చెప్పండి సార్. మనకి 3 BHK ఇక్కడ 20,000 పోతుంది సార్. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా ఇస్తే విత్ ఫుల్ ఇంటీరియర్ ప్రొవైడ్ చేస్తే 25 దాకా పోతుంది. దీంట్లో ఓవరాల్గా మనకి 40 యూనిట్స్ అన్నారు కదా సార్. దీంట్లో మనకి ఇప్పుడు ఎన్ని అవైలబుల్ ఉన్నాయి సార్? టోటల్ 40లో 19 అవైలబిలిటీ. సార్ ఇప్పుడు మీరు 5800 పర్ ఎస్ఎఫ్టీ అంటున్నారు కదా, ఇంక్లూడింగ్ ఇమ్యూనిటీస్ సార్ లేకుంటే ఎక్స్క్లూడింగ్? అది ఎక్స్క్లూడెడ్ అండి. ఓకే, ఇమ్యూనిటీస్ ఛార్జెస్ సపరేట్గా ఉంటుంది. ఓకే, అయితే అండి ఈ యొక్క ప్రాజెక్ట్కి మీరు విజిట్ చేయాలనుకున్నట్టయితే మీకు డిస్క్రిప్షన్లో మరి కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు సైట్కి విజిట్ చేసినప్పుడు సార్ వచ్చేసి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారండి. అలాగే మీరు ఇంట్లో కూర్చొని కూడా లొకేషన్ ఇస్తున్నాను కాబట్టి స్కూల్స్ చూసుకోవాలన్నా,
కాలేజెస్ కానీ, కనెక్టివిటీస్ కానీ, ఎంప్లాయ్మెంట్ జోన్ కానీ, అలాగే గ్రాసరీస్ కానీ, ఇవన్నీ కూడా మీరు ఇంట్లో కూర్చొని కూడా చెక్ చేసుకోవచ్చు అండి. అయితే అండి మీరు ప్రాజెక్ట్కి విజిట్ చేసే ముందు మాత్రం ఒకసారి సార్కి అయితే మీరు కాల్ చేయండి. సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తుర్కెంజాల్లో కానీ, ఎల్బీనగర్లో కానీ, బిఎన్ రెడ్డిలో కానీ సెర్చ్ చేస్తున్న వారికి ఇది మంచి కనెక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ వాళ్ళ వారికి కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.